రెండో తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. 2 Timothy chapter 1 and verse 7. రెండో తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కానీ ఒకటి ఇవ్వలేదంట. దేవుడు ఇవ్వంది ఎవరిస్తారంటే అపవాదిస్తాడు. ఎందుకంటే దేవుడు సాతాను ఎప్పుడు ఆపోజిట్ పార్టీస్. సో దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదంటే పిరికితనం ఎవరి నుంచి వస్తుందన్నమాట? అపవాది నుంచి వస్తుంది. సో ఫియర్ ఇస్ ఫ్రమ్ ద ఎనిమీ. ఎందుకంటే అపవాదికి తెలిసి నిన్ను భయపెట్టేస్తే, ఫస్ట్ నిన్ను మానసికంగా డౌన్ చేసేస్తే ఆ తర్వాత నీ డిఫీట్ ఖాయం అనమాట, నీ యొక్క ఓటమి తథ్యం. సో అపవాది ముందు నీ మనసులో భయాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత నీ జీవితాన్ని పతనం దిశలో నడిపించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో పిరికితనము గల ఆత్మేమో అపవాది నుంచి వచ్చేది, ధైర్యముతో నిండిన ఆత్మేమో దేవుని నుంచి వస్తుంది. సో దేవుడు అంటే భయం ఉండడం మంచిది, ఖచ్చితంగా మనలో ఉండాలి, ఉండేటట్లుగా చూసుకోవాలి. కానీ మిగతా మనుషుల కొరకు భయపడినా, పరిస్థితుల కొరకు భయపడినా, ఇంటర్వ్యూల కొరకు లేకపోతే ఎగ్జామ్స్ కొరకు, పరిస్థితులను బట్టో, వ్యాధులను బట్టో, కష్టాలను బట్టో మనం భయపడుతున్నామంటే దట్ ఫియర్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ గాడ్. ఆ భయము దేవుని నుండి వచ్చేది కాదు. ఒకవేళ భయం వస్తే ఏం చేయాలి? ఇప్పుడు భయానికి ఆపోజిట్ ఏంటంటే ధైర్యం వస్తే వెన్ కరేజ్ వాక్స్ ఇన్, ఫియర్ వాక్స్ అవుట్ కదా. ధైర్యం మన లోపలికి వచ్చింది అనుకోండి, భయం ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. లైట్ లేగానే ఎలా చీకటి వెళ్ళిపోద్దో, సో భయం పోగొట్టాలంటే ధైర్యం రావాలి. సో ధైర్యం ఎలా వస్తుందంటే యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయంలో ఆ ఆన్సర్ ఉంది చూడండి. జోబ్ చాప్టర్ 4 verse 6. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. మనకి ధైర్యం ఏది పుట్టిస్తుందంట? మన ప్రక్కన ఉండే మనుషులు కాదు, మనకి ఎవరో మారల్ సపోర్ట్ ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కాదు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. దేవుడు అంటే నీకున్న రెవరెన్స్, దేవుడు అంటే నీ హృదయంలో ఉన్న భక్తి ఏదైతే ఉందో, ఏ భక్తి నువ్వు చేస్తూ ఉన్నావో ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. సో యువర్ ఫెయిత్ ఆన్ గాడ్ గివ్స్ యూ ద కరేజ్ అండ్ బోల్డ్నెస్. నీ జీవితంలో దేవుని పట్ల నీకున్న భక్తి, నీకున్న విశ్వాసము నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఇంకొక చక్కని మాట కూడా ఉంది చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 14 verse 26. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. దేవుడంటే భయం ఉంటే నాకేంటండి ప్రయోజనం? దేవుడంటే భయము, భక్తి ఉంటే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆఫ్ ఆల్ దోస్ బ్లెస్సింగ్స్ ఈ ఆశీర్వాదం కూడా ఒకటి. అదేంటంటే బహుధైర్యమును పుట్టిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం దానియేలు అనే ఒక వ్యక్తిని చూస్తాము. దేవునికి తప్ప ఎవరికి భయపడలేదండి. హల్లెలూయా. ఒకవేళ మనల్ని కనుక మీకు ఏమన్నా భయాలు ఉన్నాయా అంటే కొంతమందికి పెద్ద లిస్ట్ ఉంటుందిలేండి, అవునా కదా. ఒకసారి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. అదేంటంటే పలానా వ్యాధి నాకు వస్తుంది అనే భయము నాలో. ఇప్పుడు ఆ భయం 30 సంవత్సరాల నుండి వస్తూనే ఉందంట, కానీ వ్యాధి రాలేదు, కానీ భయం మాత్రం పోలేదు. అంటే చాలాసార్లు ఇంకా సంభవింపనిదేదో సంభవించేస్తుంది అనే భయం చాలామందిని లోపల బాధిస్తూ ఉంటుంది, కృంగదీస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దానియేలు అనేక మంది రాజుల పరిపాలన చేసిన కాలంలో బాబిలోనియన్ కింగ్డమ్లో ఆయన సర్వ్ చేశాడు ఒక అడ్మినిస్ట్రేటర్గా. సో ఎంతమంది రాజులు పరిపాలించినా దానియేలు యొక్క స్టాండ్ మాత్రం ఒకటే, దానియేలు యొక్క తీర్మానం ఒకటే. అదేంటంటే నేను దేవునికే భయపడతాను, ఏ రాజుకు భయపడను, ఏ రాజు చేసిన ఆజ్ఞకు కానీ శాసనానికి కానీ నేను భయపడను. నా దేవునికి ఆపోజిట్గా ఏ రాజు ఏ పని చెప్పినా నేను చేయను. ఒకవేళ నా దేవుడు చెప్పిన మాటకు రాజు చెప్పే మాట రెండు మ్యాచ్ అయితే నేను చేస్తాను. బట్ దేవుడు చెప్పిన మాట ఒకటి, రాజు చెప్పే మాట ఇంకొకటి అయితే మాత్రం నేను దేవునికే భయపడతాను, రాజుకు మాత్రం భయపడను. మనందరికీ తెలుసు దర్యావేషు రాజు బబులోను పరిపాలించిన కాలంలో ఫర్ ద నెక్స్ట్ 30 days, ఇప్పుడు జరిగే 30 రోజుల్లో ఏ ఒక్కరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు రాజుకు తప్ప అని ఒక ఆజ్ఞను, ఒక శాసనాన్ని జారీ చేసినప్పుడు దానియేలు యథాప్రకారంగా
కిటికీ తెరుచుకొని మరి మోకాళ్ళేసి మరి యెరూషలేము తట్టు తను తిరిగి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాము. అప్పుడు సింహాల బోనులోకి దానియేలును పంపించే పరిస్థితి వచ్చింది. నిజంగా దానియేలులో ఉన్న బహుధైర్యం ఎంత గొప్పదంటే, ఆఖరికి సింహాలంటే కూడా భయము, రాజులంటే భయం లేదు. కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటారు కదా, సింహాన్ని అడవి రాజు అంటారు. అడవి మృగం అన్న అడవి రాజు అంటే కూడా భయం లేదు. ఇప్పుడు సింహాల బోన్లోకి కూడా వెళ్ళిపోయాడు. అక్కడ దానియేలు సేఫ్గా, దేవుడు సింహాల నోళ్ళని మూసిన తర్వాత దానియేలు చాలా సేఫ్గా సింహాల బోన్లోంచి బయటకు వచ్చినప్పుడు దర్యావేషు రాజు బబులోను దేశంలో ఒక గొప్ప ప్రకటన చేయించాడండి. అదొక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. డానియల్ చాప్టర్ 6 వర్స్ 26. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుద మట్టునకుండును. ఇది రాజు ఆ బబులోను సంస్థానంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారికి, అన్ని ప్రజలకు, అన్ని భాషలు మాట్లాడే వారికి ఆయన చేయించిన ఒక ప్రకటన. దానియేలే కనుక రాజుకు భయపడిపోయి ఉంటే దానియేలు యొక్క దేవుని గురించి ఎవరికి తెలిసుండేది కాదు. దానియేలే కనుక రాజాజ్ఞకు భయపడి ఉంటే దానియేలు యొక్క దేవుని పేరు బబులోను రాజ్యంలో అక్కడ ఉన్న సంస్థానాలన్నింటిలో మారుమ్రోగుండేది కాదు. దానియేలే కనుక సింహాలకైనా భయపడే. ఆఖరికి చూడండి, అపవాది కొన్నిసార్లు స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్, ఒకదానికి భయపడిపోతే దానికన్నా ఇంకా కొంచెం సివియర్, ఇంకొంచెం ఫెరోషియస్గా, ఇంకొంచెం భయంకరంగా ఉండే పరిస్థితి ఏదో సృష్టిస్తాడనమాట. అంటే నీ ఫెయిత్ లెవెల్ ఎంత, దేవునికి నువ్వు ఎంత భయపడుతున్నావు పరీక్షించడానికి. దానియేలు ఆ ఫైనల్ పాయింట్ వరకు కూడా దేవునికే భయపడ్డాడు తప్ప రాజుకు, రాజాజ్ఞకు, సింహాలకు భయపడలేదు. అందుచేత దానియేలు క్షేమంగా సింహాల బోన్లోండి బయటకు వచ్చినప్పుడు రాజు చేయించిన ప్రకటన ఏంటంటే, అందరూ దానియేలు యొక్క దేవునికి భయపడాలి అని ప్రకటన చేయించాడండి. హల్లెలూయా. దానియేలు ఆ దినము దేవుని కొరకు నిలబడకపోయింటే దానియేలు అనే పుస్తకం బైబిల్లో ఉండేది కాదు. దానియేలుని దేవుడు అంతగా హెచ్చించేవాడు కాదు. దానియేలు ద్వారా దేవుని నామం అంతగా మహిమపరచబడి ఉండేది కాదు. దేవుని బిడ్డలంగా మనం ఒకటి నేర్చుకోవాలి. ఆయనందు భయభక్తులు గలవారమైతే మనము, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ రెవరెన్షియల్ ఫియర్ టువర్డ్స్ హిమ్. ఆయనంటే నిజంగా భయం ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడతారేమో, ఎవరైనా దొరుకుతారేమో, వారిని బలపరచాలని, వారిని ఆశీర్వదించాలని, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాడు. రాత్రికాల సమయంలో వ్యర్థమైన భయాలతో మన హృదయాన్ని నింపుకొని అనవసరంగా జీవితాన్ని ఆనందకరంగా మనం బ్రతకలేకపోతున్నామా? చాలాసార్లు వ్యర్థమైన భయాలకు చోటిచ్చి దేవుడు అంటే భయం లేకుండా పోతూ ఉంటుంది. కానీ దేవుడు అంటే భయపడే వ్యక్తి ఈ లోకంలో దేనికి భయపడ్డండి? హల్లెలూయా. కత్తికి భయపడ్డు, బుల్లెట్స్కి భయపడ్డు, దేనికి భయపడ్డు. జాన్ వెస్లీ గారు నార్త్ ఇండియాకి వెళ్ళారు ఒకసారి మీటింగ్స్కి. ఆగ్రా అనే ప్రాంతంలో యూత్ అరైజ్ అనే ఒక అద్భుతమైన ఈవెంట్ వారు ఆర్గనైజ్ చేసి వాక్యం చెప్పడానికి జాన్ వెస్లీ గారిని ఇన్వైట్ చేస్తే వెళ్ళారు. వెళ్ళినప్పటి నుంచి నేను ఇంటికి వచ్చే వరకు ఒకటే ప్రార్థన, ప్రభా మీ దాసుని తీసుకొని వెళ్ళావు, తిరిగి క్షేమంగా తీసుకొని రాని. ఈలోపు ఫస్ట్ డే మీటింగ్ జరిగింది. చాలామంది యవనస్తులు వచ్చారు. మనకు తెలుసు సౌత్ ఇండియాలో ఉన్నంత స్వాతంత్రం కానీ, ఇంత ఇక్కడ ఉన్నంతగా మీటింగ్స్ కానీ, సంఘాలు కానీ నార్త్ ఇండియాలో ఉండవు. సో మీటింగ్ చాలా జయకరంగా జరిగింది. ఆ రోజు రాత్రి మా ఆఫీస్కు ఎవరో బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. హిందీలో మాట్లాడుతున్నారంట. ఈ జాన్ వెస్లీ అనే పాస్టరు మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవ్యంలోకి దింపేయడానికి వచ్చాడా, ఆయన పని మేము చూస్తాం, ఆయన ఎలాగా క్షేమంగా ఇంటికి వెళ్తాడో మేము చూస్తామని చాలా మరి థ్రెటన్ చేస్తూ కాల్ చేశాడు. అయితే ఆ తర్వాత నేను జాన్ వెస్లీ గారితో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫోన్లో మాట్లాడితే దైవజనులు ఒకటే మాట చెప్పారు, నేను అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు నన్ను రక్షిస్తాడు, అయినా పరిచర్యకి అన్నిటికీ తెగించి
వచ్చాం పరిచర్యకు. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నేను పరిచర్యకి రాను. దేవుని కొరకు అన్నిటి కొరకు సిద్ధపడి వచ్చాను కాబట్టి దేవుడు మనల్ని ఉంచాలనుకున్నంత కాలం మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరని చెప్పారు. హల్లెలూయా. ఇంకా దేవుని మీద విశ్వాసంతోనే మరి అందరం ప్రార్థన చేయడం జరిగింది. ఆత్మీయ తల్లిదండ్రులు, నేను, అలాగే టీం మెంబర్స్ అందరం ప్రార్థన చేసాం. దేవుడు తన దైవదాసుని క్షేమంగా తీసుకొచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనుషులు మనల్ని భయపెట్టాలని చూస్తారు, కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి. కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేరు. హల్లెలూయా. When we fear God, we don't have to fear anybody else and anything else in this world. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఆయన కృపలో వర్ధిల్లినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.